ప్రైజ్ లార్డ్. వినిపియట్లే. ఇంత గట్టిగా చెప్తారా నేను క్వశ్చన్స్ అడిగినప్పుడు? చెప్తారా? మళ్ళీ నేను లెసన్ అయిపోయే క్వశ్చన్స్ అడిగినప్పుడు చెప్తారా? ఓకే, సరే. అయితే మనం ఈరోజు ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం, ఓకేనా? ఆ వ్యక్తి గురించి మీకు తెలిస్తే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. వ్యక్తి గురించి తెలిస్తే చెప్పండి. అతనంట బైబిల్లోనే చాలా స్ట్రాంగ్ పర్సన్ అంట. స్ట్రాంగ్ పర్సన్ అంట. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, అతనికి చాలా లాంగ్ హెయిర్ ఉందంట. ఎవరు? శాంసన్ కదా. మనం ఈరోజు ఎవరి గురించి నేర్చుకుంటున్నాం? చెప్పాలి గట్టిగా. శాంసన్ గురించి నేర్చుకుంటున్నాం. అయితే మీకు ఇంట్లో ఎప్పుడైనా రూల్స్ ఉన్నాయా? రూల్స్ ఉన్నాయా మీకు ఇంట్లో? ఎలాంటి రూల్స్? ఎక్కువ అల్లరి చేయకూడదు, ఇంకా అబద్ధాలు ఆడకూడదు, ఇంకా చెప్పాలి, నాకు వినిపించట్లేదు మీరు చెప్పేది. ఆడకూడదు. ఇవన్నీ రూల్స్ కదా మనకి. మమ్మీ వాళ్ళు ఏం చెప్తారు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు? అరే నువ్వు అల్లరి చేయకు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తూ ఉంటారు. అలాగే ఇశ్రాయేల్ ప్రజలకు కూడా కొన్ని రూల్స్ పెట్టారంట. ఇప్పుడు మన VBSలో ఎలాంటి రూల్స్ ఉన్నాయి? ఎలాంటి రూల్స్ ఉన్నాయి? ఈ టైంకి లేవాలి, ఈ టైంకి క్లాస్కి వచ్చి కూర్చోవాలి, ఈ టైంలో మనకి క్లాస్ అయిపోతుంది పడుకొని పోవాలి, అంతేనా? మధ్యలో ఏమని చెప్తారు? ఎవరు మీటింగ్లో మాట్లాడొద్దు అని చెప్తారా? చెప్తారా? నాకు వినిపించట్లేదు, మీరు ఆన్సర్ చేయాలి నాకు. చెప్తాం కదా. అలాగా ఇజ్రాయెల్ ప్రజలకు కూడా రూల్స్ ఉన్నాయంట. ఆ రూల్స్ అన్నీ ఎందుకు మనకు? ఇప్పుడు రూల్స్ అన్నీ ఎందుకు పెడతారు? స్కూల్లో మనకి ఎలా నేర్పిస్తారు? ఎథిక్స్ నేర్పిస్తారు కదా. ఎట్లాంటి ఎథిక్స్? ఇప్పుడు ఎవరైనా మనకి చాక్లెట్ ఇచ్చారనుకో, థ్యాంక్ యూ చెప్పాలి అంటారు కదా. అలానే బయటకు వెళ్ళాలంటే ఎక్స్క్యూజ్ మీ మిస్, నేను బయటకు వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి అడగమంటారు. అదంతా మనకి ఎందుకు? ఒక ఆర్డర్లీ లైఫ్ నేర్పించడానికి, డిసిప్లైన్గా మనం నడుచుకోవడానికి ఆ రూల్స్ అనేది మనకు పెడతారనమాట. అలాగే ఇశ్రాయేల్ ప్రజలకు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయంట. ఎలాంటి రూల్స్? 2 రూల్స్ యేసుక్రీస్తు ప్రభు దేవుడు, మన దేవుడు ఏం పెట్టాడు? ఇశ్రాయేల్ ప్రజలకి 2 రూల్స్ పెట్టాడు అనమాట. ఒకటి, దేవునికి హత్తుకొనాలి అని ఒక రూల్ అనమాట. ఎందుకు హత్తుకోవాలి? ఇప్పుడు మీరు దూరంగా ఉన్నారనుకో, హక్ చేసుకోగలరా? మేము చెప్పింది వినిపిస్తుందా మీకు? ఏంటి అంటారా? అలానే ఇప్పుడు మనం దగ్గరగా దేవునికి ఎప్పుడైతే ఉన్నామో అప్పుడు మనకి దేవుని చెప్పేదంతా వినిపిస్తుంది. అప్పుడు దేవుని చెప్పిందంతా మనం చేయగలుగుతాం. అలాగే దేవుణ్ణి సేవించగలుగుతాం. అలా ఎప్పుడైతే మనం దేవుని హత్తుకొని ఉంటామో దేవుడు కూడా మనకు హెల్ప్ చేస్తాడనమాట. అలాగే ఇంకో రూల్ ఏంటి? జాగ్రత్త పడుట అంట. జాగ్రత్తగా ఎందుకు ఉండాలని చెప్తారు? ఏదైనా విషయం తప్పు చేస్తున్నాము, లేకపోతే ఏదైనా విషయం మనం తప్పిపోతాము అన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్తారా? మీరు ఎవరు చూడట్లేదు వంక అంటామా? అలాగే దేవుడు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఇశ్రాయేల్కి ఎన్నో రూల్ ఇది? ఎన్నో రూల్? సెకండ్ రూల్. ఎందుకు పెట్టాడంటే ఇశ్రాయేల్ ప్రజలు అందరూ ఒక నూతన దేశానికి వెళ్ళారంట. అక్కడ ఆ దేశంలో చాలామంది జనాలు ఉన్నారంట, కానీ వాళ్ళెవ్వరికి నిజమైన దేవుడు ఎవరో తెలియదంట. అయితే నిజమైన దేవుడు తెలుసుకోవాలంటే వాళ్ళకి ఎవరైనా చెప్పాలి కదా. కానీ చెప్పడానికి ఎవ్వరు లేరంట. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు కదా. ఇజ్రాయెల్ ప్రజలు దేవుణ్ణి పూజించి వారు ఏం చేయాలంట? వాళ్ళకి సాక్ష్యంగా ఉండాలంట. ఇప్పుడు మనం స్కూల్లో ఉంటాం, మన పక్కన హిందూస్ ఉంటారు, ఇంకా చాలామంది పిల్లలు ఉంటారు. మనం చాలా క్రిస్టియన్స్ కదా. అయితే మనం ఎప్పుడైనా వాళ్ళకి ఏమని చెప్పాలి? మా దేవుడు నిజమైన దేవుడు, ఈయన చాలా సర్వశక్తిమంతుడు, అయితే రాళ్ళని రప్పల్ని పూజించకూడదు అని చెప్తే అప్పుడు ఏమవుతాం? మనం దేవునికి సాక్షులంగా అవుతాం.
అలాగే దేవుడు కూడా ఎలా ఉండాలనుకుంటున్నాడు? ఇశ్రాయేల్ ప్రజలు సాక్షులుగా ఉండాలని చెప్పి దేవుడు తలంచాడంట. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పుడు అందరూ అల్లరి చేసే చోట ఉంటే ఏమవుతారు? మనం కూడా అల్లరి చేసేస్తాం. అంతేనా? అంతేనా? ఇప్పుడు మీరు అందరు కొంతమంది అల్లరి చేస్తున్నారనుకో, అక్కడ కూర్చున్నావు అనుకో, నువ్వు కూడా అల్లరి చేయాలనిపిస్తుందా? అల్లరి చేయాలనిపిస్తుంది కదా. అలానే ఇశ్రాయేల్ ప్రజలు అక్కడికి వెళ్ళేసరికి ఏమైపోయారు? మారిపోయారంట. మారిపోయి దేవుణ్ణి పూజించడం మానేశారంట. మానేసి వెంటనే దేవుణ్ణి మర్చిపోయారంట. అన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చేసినాయి అంట. చాలా చెడ్డగా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తారంట. అయితే దేవుడు ఏమనుకున్నాడు వారి గురించి? వారందరూ దేవుని యొక్క సాక్షులుగా ఉండాలని కోరుకున్నాడు. కానీ అలా ఉన్నారా వాళ్ళందరూ? లేరు. అయితే ఇజ్రాయేలు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తించడం స్టార్ట్ చేశారు. మనం కూడా అంతే కదా. మనం ఎలాంటి వాళ్ళం? మనం కూడా మన ఇష్టానుసారంగా మనకి ఏమైనా కావాలితే మనం ఇష్టం వచ్చినట్టు, ఎవరైనా ఉంటే కామ్గా ఉంటాం, ఎవరు లేకపోతే మనం ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తాము, అల్లరి చేసేస్తాము. అలాగే మనమందరం కూడా ఎలాంటి వాళ్ళం? పాపం చేసిన వాళ్ళమే కదా. మనం ఇప్పుడు పాపం చేస్తున్నామా లేక పుట్టికలో నుంచి పాపం చేస్తున్నామా? మనం పుట్టినప్పుడే పాపంలో పుట్టామన్నమాట. అలాగే పెద్దోళ్ళం అయ్యేటప్పుడే ఎలా పెరుగుతానో పాపంలోనే పెరుగుతున్నాం. ఎలాగా? అబద్ధాలు చెప్తాం, ఇంకా దొంగతనాలు చేస్తాం, ఇంకా చాలా చేస్తాం. అవన్నీ ఏంటవి? పాపాలు. అయితే అలా పాపం చేయడం వల్ల ఏమైపోయింది? ఇశ్రాయేలీయులు పాపం చేయడం వల్ల ఏమైపోయింది? దేవుడు అక్కడ వాళ్ళని వదిలిపెట్టేసి ఎవరికి అప్పచెప్పేశాడు? ఫిలిష్తీయులకి అప్పచెప్పేశాడు అనమాట. ఎందుకు? దేవుడు ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తాడా లేక పనిష్ చేస్తాడా? ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తాడు. కానీ మనం మాట వినకపోతే ఏమవుతుంది? పనిష్ చేస్తాడు, శిక్షిస్తాడు కదా. అలాగే మనం నిన్న నేర్చుకున్నాం అనుకుంటా కదా, ఏమని? డిసోబీడియన్స్ లీడ్స్ టు పనిష్మెంట్. నేర్చుకున్నామా? అలాగా పనిష్ చేసే, ఎప్పుడు ప్రొటెక్ట్ చేసే దేవుడు ఏమైపోయింది? పనిష్ చేయడం స్టార్ట్ చేశాడనమాట. అయితే ఇప్పుడు మనం ఫిలిష్తీయుల గురించి నేర్చుకుందాం. ఏంటంటే ఫిలిష్తీయులు 5 గొప్ప పట్టణాల్లో నివసించేవారంట. అయితే ఇంకా ఏం చేశారు? ఫిలిష్తీయులు 40 ఏళ్ళు ఇశ్రాయేలీయుల్ని పరిపాలించారంట. ఎన్ని ఏళ్ళు? 40 ఇయర్స్. ఎన్ని ఏళ్ళు? 40 ఇయర్స్ పరిపాలించారంట. అయితే ఇప్పుడు మనం ఎప్పుడైనా దేవుణ్ణి నాకు ఇలా హెల్ప్ చేయి అని చెప్పి అడిగితే దేవుడు హెల్ప్ చేస్తాడా? అలాగే ఒకవేళ ఇశ్రాయేలీయులు దేవుణ్ణి అడిగారనుకో, దేవా మమ్మల్ని విడిపించే, మమ్మల్ని ఇలా హెల్ప్ చేయి, మమ్మల్ని ఈ బానిస బతుకులో నుంచి తీసేసేయి అని చెప్పి అడిగితే దేవుడు హెల్ప్ చేస్తాడా? హెల్ప్ చేస్తాడు. కానీ వారు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఎప్పుడు వెళ్ళలేదంట. కానీ అలా వెళ్ళడానికి ఒక వే ఉందంట. ఎలాంటి వే చూడండి. దేవుడు ఏమని చెప్పాడు? 1 యోహాను 1:19 మనం చదవండి ఎవరైనా. మన పాపములు మనము ఒప్పుకొని అల్లా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును కదా. మనం పాపం ఒప్పుకుంటే ఏమైపోతుంది? మన యొక్క ప్రతి పాపం నుండి ఏం చేస్తాడు? దేవుడు కాపాడేస్తాడు. మనల్ని ప్రతి పాపం నుండి మనల్ని చాలా హోలీ చేసేస్తాడు, పవిత్రులుగా చేసేస్తాడు. అలాగే ఇప్పుడు నేను పాపం చేసేసాను, నేను తప్పు చేసేసాను, ఇంకేముందిలే అనుకోవడానికి ఏం లేదు, అనుకోకూడదు కూడా. నువ్వు పాపం చేసినా దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నేను పాపం చేశాను అని నువ్వు ఒప్పుకున్నావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ప్రేమించాడు కాబట్టి దేవుడు నిన్ను తప్పకుండా క్షమిస్తాడు. అలాగే ఇశ్రాయేలీయులను కూడా క్షమించుదామని చూశాడు, కానీ వాళ్ళు మాట వినలేదు కాబట్టి వారందరికీ బుద్ధి చెప్పడానికి
దేవుడు ఏం చేశాడు? ఒక వేలో నడిపించడానికి ట్రై చేశాడు. ఇంకా దేవుడు ఇప్పుడు ఒక వ్యక్తి ద్వారా ఆ ఫిలిస్తీన్లని విమోచించడానికి ప్లాన్ చేశాడనమాట. ఆయన ఏం చేస్తాడు? ప్రతిదీ ప్రీ ప్లాన్డ్ కదా. మనం ఏమనుకున్నా దేవుడు అనుకున్నది జరుగుతుంది కదా. అట్లాగే దేవుడు కూడా ప్రీ ప్లాన్ చేశాడనమాట సమూయేలు విషయంలో. ఈసారి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? శాంసన్ విషయంలో దేవుని ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? సంసోన్ని. నిద్ర వస్తుందా? లెగాలి. సంసోన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే ఫిలిస్తీన్లు పూజించే దేవుడి పేరేంటి? దాగోను. ఫిలిస్తీన్లు పూజించే దేవుడి పేరు దాగోను. ఓకేనా? అలాగే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు ఇశ్రాయేలీల్లో? మనోహ అనే ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడంట. ఏర్పాటు చేసుకొని ఆయనకి ఒక భార్య ఉందంట. చూడండి, ఏం చేస్తుందమ్మా? భార్య ఉంది, భర్త. అయితే వాళ్ళిద్దరూ చాలా దేవుని వల్ల భయభక్తులు కలిగిన వారు. అయితే ఒకరోజు మనోహ యొక్క భార్య పని చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఒక దేవుని దూత ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు మీరు ఎవరైనా పని చేసుకుంటున్నారనుకో, వెనకాల ఎవరైనా వచ్చి సడన్గా ఎవరైనా నుంచున్నారనుకో ఏమవుతుంది? భయపడతామా? హడలు ఎత్తిపోతాం కదా. అలాగా దేవుని దూత వచ్చి నుంచుందంట. నుంచునేసరికి ఆమె చాలా భయపడిపోయిందంట. అప్పుడు దేవుని దూత ఏమని చెప్తుంది? నీవు గర్భవతివై ఒక కుమారుని కంటావు. అతను దేవునికి చాలా ప్రత్యేకమైన వాడు. అయితే మీరు ఏం చేయాలి? అతనికి నాజీర్ వలె అతన్ని పెంచాలి. అయితే నాజీర్ అంటే ఏంటో తెలుసా? తల మీద కత్తిరి పడకూడదంట. వాళ్ళు చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు కత్తిరి పడకూడదంట. అంటే వాళ్ళకి చాలా లాంగ్ హెయిర్ ఉండడం వల్ల దేవుని మిగతా వాళ్ళు ఎలా గుర్తుపడతాడంటే అతను దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి అని చెప్పి గుర్తుపట్టేటట్టు నాజీర్గా పెంచాలి అని చెప్పి చెప్తాడు. ఇంకా అతనికి వైన్ పట్టించకూడదు, ఏ ఒక్క వైన్ తాగకూడదు అని చెప్పి చెప్తాడు. అయితే దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు? ఇశ్రాయేలు ప్రజల్ని విమోచించడానికి అతన్ని ఏర్పరచుకున్నాడు అని చెప్పి అంటారు. అప్పుడు మనోహ ఇంకా వాళ్ళ వైఫ్ ఏం చేస్తారు? చాలా భయభక్తులు కలిగి ప్రార్థన చేసుకుంటూ వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఎవరు పుడతారు? సంసోన్ పుడతారు. సంసోన్ పుట్టిన వెంటనే అతనికి ఏమని పెడతారంటే పేరు సంసోను అని పెడతారు. చిన్న బేబీ పుడుతుంది కదా, మీరు చిన్న బేబీస్ కదా ముందు, అలాగే సంసోన్ కూడా చాలా చిన్నగా పుట్టాడంట. పుట్టినాక ఏమైంది? అతనికి పేరు ఏమని పెట్టారంటే సంసోను అని పెట్టారు. సంసోను అంటే లిటిల్ సన్ అంట. లిటిల్ సన్ అంటే చిన్న సూర్యుడు, ఇంకా ప్రకాశించేవాడు అని అర్థం. ఏంటి సంసోను మీనింగ్? గట్టి చెప్పాలి నాకు. ప్రకాశించేవాడు. బోయి చెప్పట్ల. ప్రకాశించేవాడు. అయితే ఇప్పుడు సంసోను చిన్నోడు కదా. అప్పుడు ఆ సంసోను పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు ఇదిగో చూడండి ఎంత పెద్దోడైపోయాడు సంసోను. పెద్దోడయ్యాడా? మీ అంత అయ్యాడా? అప్పుడు అలా పెరిగేటప్పుడు మనోహ అండ్ వాళ్ళ వైఫ్ అంటే డాడీ మమ్మీ ఏమని చెప్తున్నారు సంసోన్కి? నువ్వు ఎలా పుట్టావంటే దేవుని దూత ఇలా వచ్చి మాకు చెప్పింది, నువ్వు ఎలాగ ఉండాలంటే నాజీర్ వలె ఉండాలి, ఇంకా నువ్వేమీ ఇట్లా చేయకూడదు అని చెప్పి చాలా దైవ నియమాలని అతనికి చెప్తున్నారనమాట. అప్పుడు సంసోన్ చూడండి ఎలా వింటున్నాడో, చాలా చక్కగా వింటున్నాడా. అలా విని తర్వాత పెద్దోడవుతాడనమాట. ఎలా పెద్దోడవుతాడంటే సంసోను ఎంత పెద్దోడవుతాడంటే
చూడండి ఎంత పెద్దోడైపోయాడు సంసోను. ఎంత పెద్దోడైపోయాడు, చాలా పెద్దోడైపోయాడా. సంసోన్ చూస్తే 2 క్వాలిటీస్ కనిపిస్తాయి మీకు. ఏమేమిటి? ఇదేంటి, చాలా పొడుగు జుట్టు ఉందా, ఇంకా ఎలా ఉన్నాడు, సూపర్ స్ట్రాంగ్ ఉన్నాడా, సూపర్ హీరోలా ఉన్నాడా, అలాగా చాలా బలవంతంగా స్ట్రాంగ్గా ఉంటాడు. ఓకేనా. అయితే సంసోన్లో అంత స్ట్రాంగ్గా, ఎంత స్ట్రాంగ్ అంటే ఇశ్రాయేలీల్లో కానీ ఫిలిస్తీన్లో కానీ అంత స్ట్రాంగ్ ఎవరు లేరంట. కానీ సంసోన్కి ఎలాంటి నియమాలు ఉన్నాయంటే సంసోన్ అందరిలాగా ఉండకూడదంట. సంసోన్ ఎలాంటి వాడని చెప్పాను, ప్రకాశించే సూర్యుడిలాగా ఏం చేయాలి, ఎప్పుడు అందరిలో ప్రకాశించేటట్టు ఉండాలంట. ఇంకా ఇశ్రాయేలీల్ని ఆ దైవ నియమాలని అనుసరించేవాడిగా తను చేయాల్సి వస్తుందంట. ఇంకేంటి, సంసోను చాలా పవిత్రుడై ఉండాలంట. ఇవన్నీ ఏంటి, సంసోను యొక్క క్వాలిటీస్. ఇప్పుడు మనం తను మనలాగా లేకపోతే తన పక్కన వారిలాగా తను ఆ క్వాలిటీస్ కలిగి లేకుండా తను తప్పిపోయాడు అనుకో, ఏమవుతుంది, ఇశ్రాయేల్ ప్రజలను విమోచించే వారు ఉంటారా, ఉండరు. దేవుడు ఒక స్పెషల్ టాస్క్ ఇచ్చాడు కదా సంసోన్కి, మరి ఇచ్చాడా. మనం కూడా స్పెషలే కదా. దేవుడు మనకు కూడా ఒక స్పెషల్ టాస్క్ ఇచ్చాడు. మనం కూడా చాలా పవిత్రంగా ఉండాలంట. మనం పవిత్రంగా ఉన్నాం అనుకో, అప్పుడు మన ఫ్రెండ్స్కి కూడా మనల్ని చూసి మారే అవకాశం ఉంటుందంట. ఒకవేళ మనం అల్లరి చిల్లరగా ఉన్నాం అనుకో, ఏమవుతుంది, వాళ్ళు మారుతారా, యేసుప్రభు గురించి తెలుసుకుంటారా, తెలుసుకోరు కదా. అందుకని మనం ఎలా ఉండాలి చెప్పాలి, పవిత్రులంగా ఉండాలి. అయితే సంసోను చాలా పెద్దోడైపోయాడు కదా. ఎంత పెద్దోడైపోయాడంటే తన నిర్ణయాలు తీసుకునే అంత పెద్దోడైపోయాడు అనమాట. సంసోన్ ఏం చేశాడంటే ఒక ఫిలిస్తీన్ల అమ్మాయిని ప్రేమించి ఏం చేస్తాడు, తన్ని పెళ్లి చేసుకోవాలని వాళ్ళ అమ్మకు నాన్నకు చెప్తాడు. అమ్మకు నాన్నకు చెప్తే బాబు చేసుకో అంటారా. సంసోన్ ఎలాంటోడు, చాలా స్పెషల్ కదా. అదేంటి, నువ్వు అలా చేయడం ఏంటి, నువ్వు ఎంతో పవిత్రుడు కదా, నీకు దేవుడు ఏం చెప్పాడు, నీకు ఒక కార్యం జరిగించాలని చెప్పాడు కదా, నిన్ను ఏర్పరచుకున్నాడు కదా దేవుడు, నువ్వు అలా చేయడం ఏంటి, ఫిలిస్తీన్ల అమ్మాయిని చేసుకోవడం ఏంటి, ఇశ్రాయేలీల్లో అమ్మాయిలు లేరా అని చెప్పి అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు ఏమైంది, సంసోన్ ఏమని చెప్తాడు, నాకు ఆ అమ్మాయే కావాలి, నేను ఇంకెవ్వరిని చేసుకోను, నాకు ఇంకెవ్వరు వద్దు, నేను చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను అని చెప్పి చాలా మొండిగా చెప్తాడు. మనం కూడా అలా చెప్తామా మీకు ఏమైనా కావాలనుకో, మమ్మీ ఏదైనా అరే ఇది తీసేసుకోరా ఎందుకురా అంటే నాకు అదే కావాలి, లేకపోతే నాకు వద్దు, తమ్ముడికి ఇచ్చిందే నాకు కావాలి, అంతేనా. అలాగే సంసోన్ కూడా చాలా గట్టిగా పట్టేశాడంట. పట్టేశాక ఏం చేస్తారు మరి పేరెంట్స్, పోన్లే బాబు చేసుకో అని చెప్పి వదిలేస్తారు కదా. అలాగా వదిలేశారంట. అయితే ఒకరోజు సంసోను అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి, ఫిలిస్తీన్ దేశం ఒక ద్రాక్ష తోట గుండా వెళ్తున్నాడు అనమాట. ద్రాక్ష తోట గుండా వెళ్తుంటే ఏమైంది, ఆ తోటలో వెనకాల ఏమో వచ్చింది, ఎదురు సింహం అంట. మామూలు సింహం అంటే మరి మనం ఎలాంటి సింహం, మామూలుగా పిల్లల్ని కుక్కల్ని చూస్తేనే బెదిరిపోయి పారిపోతాం. సంసోన్ అలా పారిపోలేదంట, అలాగే నుంచుని చూశాడంట. అయితే సింహం గాండ్రించి అతని మీదకి దూకగా ఏం చేశాడు, సంసోను చీల్చి పడేశాడంట. ఎలాగా పేపర్ని ఇలా చింపితే చిరిగిపోద్ది కదా, అలాగా దవడ పట్టుకొని ఇలా చాలా ఈజీగా ఎలా చీల్చేశాడు. అంత బలం ఎలా వచ్చింది, దేవుని ఆత్మ అతని మీద పనిచేసింది కాబట్టి అంత బలం వచ్చిందంట. ఓకేనా. అయితే నెక్స్ట్ ఆ తర్వాత సంసోను ఫిలిస్తీన్ల ఇంటికి వెళ్ళిపోయాక అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడంట.
పెళ్లి చేసేసుకున్నాక ఒక విందు, గొప్ప విందు చేశాడంట. చేశాక అప్పుడు ఆ గొప్ప విందులో చాలామంది, మన ఏదైనా పెళ్ళిళ్ళు అయితే చాలామంది అన్నలు, అక్కలు, ఆంటీలు, తాతలు అందరూ వస్తారు కదా. అందరూ ఒక్కొక్క బ్యాచ్లా, ముసలాంలందరూ ఒక బ్యాచ్, పెద్దోళ్ళందరూ ఒక బ్యాచ్ అలా ఉంటారా? అలాగే యంగ్ మెన్ అంతా ఒక బ్యాచ్ కింద కూర్చున్నారంట. ఆ యంగ్ మ్యాన్ ఏం చేశారు? సంసోన్ దగ్గరికి మాట్లాడడానికి రాగా సంసోన్ ఏం చేశాడు? వాళ్ళందరికీ ఒక పొడుపు కథ వేస్తాడు. ఏమని? నేను మీకు అందరికీ ఒక పొడుపు కథ వేస్తాను. 7 రోజుల్లో ఆ పొడుపు కథ చెప్తే మీ అందరికీ 30 మంది ఉన్నారు కదా, 30 మందికి ఒక్కొక్క డ్రెస్ చెప్పిన 30 మందికి 30 డ్రెస్సెస్ ఇస్తాను. మీరు ఒకవేళ 7 డేస్లో ఆ క్వశ్చన్ చెప్పకపోతే మీరందరూ కలిపి నాకు 30 డ్రెస్సెస్ ఇవ్వాలి అని చెప్పాడంట. ఎన్ని డ్రెస్సెస్? 30 డ్రెస్సెస్ ఇవ్వాలని చెప్పాడంట. అయితే సంసోను వాళ్ళందరూ దానికి ఒప్పుకున్నారంట. ఒప్పుకుంటే ఫస్ట్ డే అయిపోయిందంట, సెకండ్ డే అయిపోయిందంట, థర్డ్ డే అయిపోయిందంట, కానీ చెప్పలేకపోతున్నారంట. వాళ్ళకి అప్పుడు ఒక ఆలోచన వచ్చి ఏం చేశారంట? వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళారంట. ఎవరి వైఫ్ దగ్గరికి? సంసోన్ వైఫ్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అప్పుడైనా సంసోన్ జాగ్రత్తగా ఉండాలి కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. మనకేమని ఉంది? దేవుని హత్తుకోవాలి, జాగ్రత్తగా ఉండాలని ఉంది కదా. కానీ సంసోను అలా జాగ్రత్తగా లేడంట. అయితే వైఫ్ దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పారంట? నువ్వు కానీ మాకు ఆ క్వశ్చన్ చెప్పకపోతే నీ యొక్క తండ్రి ఇంటి వారిని, నిన్ను అందరినీ కాల్చి పడేస్తామని చెప్తారు. చెప్పేసరికి ఆమె భయపడిపోయి సంసోన్ దగ్గరికి వెళ్ళి, చూడండి ఎలా ఏడుస్తుందో, మనం కూడా ఏడుస్తాం కదా. సంసోన్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తుందంట. నీకు నేనంటే అస్సలు ఇష్టం లేదు, నువ్వు నాతో ఏం చెప్పట్లేదు, నువ్వు నన్ను చాలా ద్వేషించేస్తున్నావు, నాకు నువ్వు వాళ్ళని క్వశ్చన్ అడిగా కానీ నాకు ఏం చెప్పలేదు అని చెప్పేసి వాళ్ళు ఏమంటుంది? ఏడ్చేస్తుంది. సంసోన్ ఏమంటాడు? నీకు చెప్పడం ఏంటి, నేను నా తండ్రికి తల్లికే చెప్పలేదు, అది నీకేం చెప్తాను అంటే మనం ఏం చేస్తాం? మీకు ఏదైనా కావాలనుకో, మమ్మీ నాకు ఇవ్వి, నాకు ఇవ్వి, నాకు ఇవ్వి, నాకు ఇవ్వి అని చెప్పేసి పేచి పెట్టేసి చిరాకు తెప్పించేస్తాం, కొట్టి వరకు తెచ్చుకుంటాం. అలాగే ఆమె ఏడ్చి 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 సాధించేసింది. ఏమని? సరే చెప్తానులే అనే వరకు ఏడ్చిందంట. ఏడ్చేసి తర్వాత ఆ క్వశ్చన్ తెలిసేసుకొని వెళ్ళి ఎవరికి చెప్పింది? ఫిలిస్తీన్లకు చెప్పింది. ఎవరికి చెప్పింది? చెప్పాలి గట్టిగా. ఫిలిస్తీన్లకి చెప్పేసింది. చెప్పేసేసరికి వాళ్ళందరూ వచ్చేసి ఇదిగో నీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేసాము అని చెప్పేసి ఆన్సర్ చెప్పేస్తారు. చెప్పేసేసరికి సంసోన్కి గొప్ప కోపం వచ్చేస్తుంది. ఎంత కోపం వచ్చేస్తుంది? ఇలా ఊగిపోయి వెళ్ళిపోయి వాళ్ళకి మరి 30 డ్రెస్సెస్ ఇస్తానని చెప్పాడు కదా, ఆ 30 డ్రెస్సెస్ కోసం ఏం చేస్తాడు? ఫిలిస్తీన్ల ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ 30 మెంబర్స్ని చంపేసి వాళ్ళ డ్రెస్సెస్ తీసేసుకొని వీళ్ళకి ఇచ్చేస్తాడు. ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? వేరే ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని చంపేసి వారి డ్రెస్సెస్ని తీసుకొచ్చి ఇచ్చేస్తాడు కదా. అలా ఇచ్చేసాక ఏమవుతుంది? వెళ్ళిపోతాడు సంసోను. తన ఆ దేశం నుంచి, ఫిలిస్తీన్ దేశం నుంచి కోపంతో తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఎక్కడికి? వాళ్ళ మమ్మీ దగ్గరికి, డాడీ దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ఒక రోజు మళ్ళీ సంసోన్కి అమ్మాయిని చూడాలనిపించి మళ్ళీ వెళ్ళాలనుకుంటాడు. వెళ్ళేసరికి ఏమవుతుంది? అక్కడ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైపోయి ఉంటుంది. వాళ్ళ నాన్న అనుకుంటాడు, అమ్మాయి వాళ్ళ డాడీ ఏమనుకుంటాడు అంటే ఇంకా సంసోన్ వెళ్ళిపోయాడు, మళ్ళీ రాడు అనుకొని అమ్మాయికి వేరే పెళ్లి చేసేస్తారు. అది చూసేసరికి ఏమవుతుంది? సంసోన్కి చాలా కోపం వచ్చేస్తుంది. వచ్చేసి ఇంకా ఆయన కోపం ఎలా వచ్చేస్తుంది అంటే చాలా కోపం, తీవ్రమైన కోపంతో వెళ్ళిపోయి ఒక 300 నక్కల్ని, నక్కలు తెలుసా? ఫాక్సెస్ తెలుసా? 300 నక్కల్ని పట్టుకొని, అంట ఒక్క నక్కని పట్టుకోవడమే చాలా కష్టం, అలాంటి 300 నక్కల్ని పట్టుకొని తోకలను కట్టేసి పంపించేస్తాడు. తోకలను కట్టేసి వాటికి నిప్పంటించేసి ఫిలిస్తీన్ల పంటల మీద పంపించేస్తాడు. పంపిగానే ఏమవుతుంది? మొత్తం కాలిపోతుందంట, ఒక్క పంట కూడా మిగలకుండా. ద్రాక్ష తోటలు, ధాన్యాలు అన్నీ కాలిపోతాయి. కాలిపోయేసరికి ఇంకా ఫిలిస్తీన్కి చాలా కోపం వస్తుంది. అదే సంసోన్కి వచ్చే ప్రతి ఛాన్స్లో ఏం చేస్తున్నాడు? ఫిలిస్తీన్ని
నాశనం చేయడానికే చూస్తున్నాడు. సంసోన్కి ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా? ఇశ్రాయేలీలు ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా? చెయ్యట్లేదు. కానీ అలా గొడవపడి ఏమవుతుందంటే సంసోన్కి ఫిలిస్తీన్కి గొడవ కాస్త వార్ అయిపోతుంది. వార్ అయిపోయేసరికి వాళ్ళు ఫిలిస్తీన్లు అందరూ కలిపి ఇశ్రాయేల్ దేశంకి వెళ్తారంట. వెళ్ళి అక్కడ సంసోన్ గురించి చెప్తారు. వాళ్ళందరూ బెదిరిపోతారు ఇశ్రాయేలీలందరూ. ఏమని, ఏంటి మీరు వచ్చేసారు, ఎందుకు వచ్చారు అసలు ఇక్కడికి అని చెప్పేసి అడుగుతారు. అడిగేసరికి వాళ్ళు అంటారంట, ఇశ్రాయేలీలు ఏమని అంటారు, ఫిలిస్తీన్లు ఏమని అంటారంట, మాకు సంసోన్ కావాలి, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, సంసోన్ అప్పు చెప్పండి అంటే ఈ ఇశ్రాయేలీలు అందరూ కలిపి సంసోన్ దగ్గరికి 3000 మంది వెళ్తారు. ఎంతమంది? 3000. ఎంతమంది? 3000 మెంబర్స్ అందరూ కలిపి వెళ్తారు. వెళ్ళి సంసోన్ దగ్గరికి వెళ్ళి, సంసోన్ నువ్వేం చేస్తున్నావు, ఎందుకు మాకు ఇంత ఇబ్బంది కల్పిస్తున్నావు, వాళ్ళందరూ మనల్ని పాలించేవారు కదా ఫిలిస్తీన్లు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, మాకు ఎందుకు ఇబ్బంది కలిగిస్తున్నావు అని చెప్పి అనేసరికి సంసోన్ చాలా బాధ అవుతుందంట. మనల్ని పాలించేవారు ఎవరు? ఇజ్రాయెల్ దేవుడు కదా. కానీ ఎవరు పాలిస్తున్నారన్నారు? ఫిలిస్తీన్లు పాలిస్తున్నారు అని వాళ్ళు అన్నారు. కానీ తన ప్రజలే సంసోన్ని పట్టించడానికి వచ్చినప్పుడు సంసోన్కి చాలా బాధ వస్తుంది. సంసోన్ అంట 3000 మంది కలిపి ఏం చేస్తారు, కొత్త తాళ్ళతో కట్టేసి ఎక్కడ తీసుకెళ్తారు? ఫిలిస్తీన్ దగ్గరికి తీసుకెళ్తారు. ఫిలిస్తీన్ దగ్గర తీసుకెళ్తే ఫిలిస్తీన్లు ఏమంటారు, వాళ్ళందరూ డ్యాన్స్ వేస్తారంట. సంసోన్ దొరికేశాడు రే అనుకుంటూ వేస్తా ఉంటే అప్పుడు సంసోన్కి ఏమవుతుంది, కోపం వచ్చి దేవుని ఆత్మ ఆయనలోకి ప్రవేశించి ఏం చేస్తాడు, ఒక్క బలంతో ఇట్లా అంటాడంట. అనేసరికి ఆ తాళ్ళన్నీ చూడండి ఎలా పెరిగిపోతున్నాయో, ఊడిపోతుందా పీసెస్ కింద, అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె అవంతా ఊడిపోయినాయి అంట. ఊడిపోయేసరికి అక్కడ ఇంకొకటి ఏమైందంటే గాడిద దవడ ఎముక దొరికిందంట సంసోన్కి. దొరికేసరికి ఏం చేశాడు, గాడిద దవడ తెలుసా, డాంకీ ఈ బోన్ అనమాట, జాబోను, దవడ బోను, అది తీసుకొని మొత్తం ఒక్కొక్కడిని కొట్టేసరికి వాళ్ళేమో కుయ్యో మయం అనుకుంటూ అరుచుకుంటూ చచ్చిపోయారంట. చంపేశాడంట. ఎంతమందిని చంపేశాడు? 1000 మందిని. తెలుసా ఎంతమందిని? 1000 మెంబర్స్ని చంపేశాడంట. అలా చంపేసేసరికి సంసోన్ మీద ఆ ఫిలిస్తీన్కి చాలా కోపం వచ్చేసిందంట. ఎలాగైనా సంసోన్ చంపేయాలి. అయితే సంసోన్ ఒకరోజు గాజా పట్టణానికి వెళ్తున్నాడని చెప్పి తెలుసుకొని అప్పుడు ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి ఆ పట్టణపు ద్వారం దగ్గర కాపు కాసేస్తారు. అయితే సంసోన్ దాంట్లో ఉంటాడు కదా, వీళ్ళందరూ చూసి రాత్రంతా చూసి నిద్ర వచ్చేస్తుంది అనమాట. సరేలే రేపొద్దున పట్టుకుందాంలే సంసోన్ని అని చెప్పేసి వాళ్ళు ఆ సిటీ యొక్క గేట్ ఉంటుంది కదా, ఇప్పుడు మనకి మొత్తం కాంపౌండ్ అంతకి ఒక గేట్ ఉందా, అలాగే వాళ్ళ సిటీ అంతటికి ఒక చాలా పెద్ద గేట్ ఉంటుంది అనమాట. ఆ గేట్ని పెద్ద చైన్స్తో పెద్ద తాళం కప్పలతో కట్టేసి ఉంచారనమాట. అదే సంసోను అందరూ పడుకున్నాక, ద్వారపాలకులు పడుకున్నాక వెళ్ళేసరికి గేటు క్లోజ్ చేసి ఉందంట. క్లోజ్ చేసి ఉంటే ఏం చేశాడు చూడండి, ఏం చేస్తున్నాడు, గేట్ని కింద పిల్లర్స్తో సహా లేపేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, లేపేసి ఎక్కడ పట్టిపోయాడు, ఊరు బయటికి పట్టిపోయి అక్కడ పడేశాడంట. ఇప్పుడు వాళ్ళకి ఏమైంది, సంసోన్ చంపడం కాదు కదా, వాళ్ళ పట్టణపు గేటు వెళ్ళిపోయింది. ఏమైపోయింది, పట్టణం గేటు వెళ్ళిపోయింది అనమాట. అయితే సంసోను ఇప్పుడు ఏమైంది, ఒక గాజా పట్టణంలో దొరుకుంటే వాళ్ళు చంపేసేవారు కదా, మరణపాయ స్థితిలో తప్పించుకున్నాడు కదా సంసోను కదా. ఎవరు కాపాడాడు సంసోన్ని? దేవుడే సంసోన్ని కాపాడుతూ వచ్చాడు కదా. సంసోన్ చేసిన 2 తప్పులేంటి? ఒకటి ఫిలిస్తీన్ల అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. రెండోది చెప్పిన మాట వినకుండా
గాజా పట్టణానికి. వాళ్ళ డాడీ మమ్మీ చెప్తారంట, వెళ్ళకు, ఇప్పుడే కదా ఫిలిస్తీన్లు అందరూ నీ మీద ఉన్నారు అని చెప్పి అంటారు. గాజా పట్టణం చెప్పకుండా వెళ్తారు. వెళ్ళేసరికి వినకుండా వెళ్ళేసరికి ఏమవుతుంది, తప్పించుకుంటాడు. కానీ అది మరణపాయ స్థితిలో నుంచి కాపాడబడతాడు కదా. అది రెండు మాట వినకుండా వెళ్ళడం కూడా తప్పే కదా. సో ఆ రెండు తప్పులు అనమాట. అయితే మనం కూడా అలాంటి తప్పులు చేస్తూ ఉంటాం కదా. తప్పులు చేస్తూ ఉంటామా? మనకి ఎప్పుడైనా ఎవరైనా ఆర్డర్స్ ఇచ్చినప్పుడు మనం పట్టించుకోకుండా మనకి ఇప్పుడు దేవుడు చాలా నియమాలను ఇచ్చాడు. అందులో మొదటి నియమం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుని మన స్వంత రక్షకునిగా అంగీకరించాలి. అది మొదటి నియమం. ఎందుకంటే అతను యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? మన పాపముల కొరకే చచ్చిపోయాడు కదా. అయితే మన పాపముల కొరకు చచ్చిపోయాడు అంటే ఆయనకి ఎంత ఇష్టం మనమంటే. సంసోన్ వల్లే యేసుక్రీస్తు ప్రభు కూడా ఎలాంటాడు? ఒక ప్రత్యేకమైన వ్యక్తి. కానీ సంసోన్ చేసినట్టు పాపం చేశాడా దేవుడు? చేయలేదు. చాలా పవిత్రంగా ఉన్నాడంట. ఎందుకు పవిత్రంగా ఉన్నాడు? మన పాపముల కొరకు ఆయన చనిపోవాలని కాబట్టి ఆయన తను తాను సిద్ధపరచుకుంటూ వచ్చాడంట. ఆయన సంసోను మాట వినకుండా ఉన్నాడా? వినకుండా లేడు కదా. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన పనులన్నిటికీ విధేయత చూపుతూ వచ్చేవాడు. అలాగే నువ్వు నేను జీవించినట్లే యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలోనే జీవించాడు కదా. మనకి చిన్నగా ఏదైనా టెంప్టేషన్ వస్తే మనం ఏం చేస్తాం? తప్పు చేసేస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభుకి సాతానే స్వయంగా వచ్చి చాలా టెంప్ట్ చేసిందంట, శోధించిందంట. అన్ని శోధనల్ని అడ్డుకొని ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభు? వాటన్నిటినీ జయించేశాడు కదా. ఏం చేశాడు? గట్టి చెప్పాలి, గట్టిగా. యేసుక్రీస్తు ప్రభుని ఎవరు పంపించారు? తండ్రి. ఎందుకు పంపించాడు? మన పాపముల కొరకే పంపించాడు కదా. మనం అసలు ఆయన అదుష్ట జనాలంట యేసుక్రీస్తు ప్రభుని ఏం చేశారు? సిలువ వేయడానికి చేతుల్లో మేకులు కొట్టేశారంట, సిలువ వేశారంట, ఇంకా ముళ్ళ కిరీటం పెట్టారంట, అవమానించారంట. కానీ యేసుక్రీస్తు ప్రభు అన్నిటికీ విధేయత చూపించాడు కదా. అలా విధేయత చూపించడం వల్ల మనకేమవుతుంది? దేవుడు విధేయత చూపించడం వల్ల యేసుక్రీస్తు ప్రభుని ఏం చేశాడు? తండ్రి మరలా లేపాడంట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు బ్రతికే ఉన్నాడా? ఉన్నాడు కదా. మన మధ్య యేసుక్రీస్తు ప్రభు కూడా ఉన్నాడు. అయితే మనకి వాక్యం ఏమిచ్చారంటే పరుల పాపంలో రెండు ఇన్స్ట్రక్షన్స్ మనకి. పరుల పాపంలో పాలువాడై ఉండకూడదంట. ఇంకోటి ఏంటి? నీవు పవిత్రుడుగా ఉండనట్లు చూచుకోవాలంట. అర్థమైందా? మనం ఆ రెండిట్లో జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ రెండిటిని ఎలా ఫాలో అవ్వగలం? దేవుణ్ణి హత్తుకుంట ద్వారా, ఇంకా జాగ్రత్త పడు ద్వారా. ఇప్పుడు మీరు కూడా అడగండి దేవుణ్ణి. ఇప్పుడు దేవుడు మీకోసం చేయి చాపుతున్నాడు. ఇప్పుడు దేవుడు అలా చాపుతూ ఉన్నప్పుడు మనం పెద్దోళ్ళం అయిపోయామో అనుకుంటాం కదా. చాలా విషయాల్లో మనం అక్కర్లేదు, మనకి ఎవ్వరు అక్కర్లేదు, నేను చేసేయగలను అంటామా? మమ్మీ డాడీ ఏదన్నా హెల్ప్ చేస్తానంటే వద్దు, ఎందుకు, నేను చేసేస్తానులే అంటామా? మీకు ఒక స్టోరీ చెప్తాను అండి, చిన్న స్టోరీ. ఒక జేమ్స్ అనే అబ్బాయి ఉన్నాడంట. అతడు వాళ్ళ ఫాదర్తో ట్రెక్కింగ్కి వెళ్తాడంట. హిల్ మీద ట్రెక్కింగ్కి వెళ్ళిన ప్రతిసారి ఏమవుతుంది? జేమ్స్ వాళ్ళ ఫాదర్తో వెళ్తూ ఉంటే ఒకసారి అక్కడ చాలా పెద్ద బురద ఉందంట. చాలా ఎత్తుకెక్కాలంట. ఎత్తుకెక్కాల్సినప్పుడు ఏమవుతుంది? పడిపోతారు కదా చిన్నపిల్లలు. అప్పుడు వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడు? చెయ్యి ఇస్తాడు. జేమ్స్ పట్టుకున్న చెయ్యి అని. జేమ్స్ ఏమని చెప్తాడు చాలా పొగరుగా? డాడీ నేను నడిచేయగలను, నాకేం అక్కర్లేదు మీ చెయ్య, నేను పెద్దోడిని అని చెప్పేసి తృణీకరిస్తాడు.
అయితే ఏమవుతుంది, అలా కాలేయగానే స్లిప్ అయిపోయి బురదలో పడిపోతాడు. పడిపోగానే జేమ్స్ వెంటనే లెగిసి అది దులిపేసుకొని కాళ్ళు చేతులు లెగిసి చూస్తాడంట. చూడగానే ఏమవుతుంది బురద అంతా. కానీ పైకి చూడగానే వాళ్ళ డాడీ చూడగానే వాళ్ళ డాడీ ఇంకా చెయ్యి ఆఫర్ చేస్తూనే ఉంటాడంట. ఎందుకు? అతనంటే తనకి ఇష్టం. అప్పుడు జేమ్స్ చేసిన తప్పుని తెలుసుకొని ఏం చేస్తాడు, ఆ చెయ్యిని పట్టుకొని పైకి నడిచి చాలా చివరికి కొండపై వరకు వెళ్ళగలుగుతాడు. అలాగే మనం ఎప్పుడైనా తప్పులు చేసామనుకో, పడిపోయామనుకో, దేవుడు మన కోసం ఎప్పుడు చెయ్యి ఆఫర్ చేస్తూనే ఉంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి, దేవుని చెయ్యి పట్టుకోవాలి. గట్టిగా పట్టుకొని మనం ఏం అడగాలి, దేవా నన్ను క్షమించు, నేనైతే తప్పు చేసేసాను, నేను పెద్దవాడిని అనుకున్నాను. అలాగే సంసోన్ కూడా ఏమనుకున్నాడు చూడండి, సింహాన్ని జయించేశాను, ఇంకేం చేశాడు, గోడలు లేపేశాను, ఇంకా తాళ్ళని పెకిలించేశాను, 1000 మందిని చంపేశాను అని సంసోన్ అనుకొని ఏం చేశాడు, దేవుని హత్తుకోవడం, జాగ్రత్తగా ఉండడం మర్చిపోయాడు. అదే మనం కూడా దేవుడిని హత్తుకోవడం, జాగ్రత్తగా ఉండడం మర్చిపోతూ ఉంటాం కదా. కానీ అలా ఉండకూడదు. రేపు మనం ఇంకా నేర్చుకునేది ఏంటంటే, సంసోను ఇశ్రాయేల్ని ఎన్ని సంవత్సరాలు పాలించాడు, 20 సంవత్సరాలు పాలించాడంట. అలాగే సంసోన్ని చంపడానికి ఫిలిస్తీన్లు చాలా ఏం చేశారు, కష్టపడుతున్నారంట. సంసోను ఒక స్ట్రెంగ్త్లో ఉన్న సీక్రెట్ ఏంటి, ఇంకా సంసోను ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉన్నాడు అని చెప్పి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారంట. అయితే సంసోను పరిశుద్ధంగా ఇంకా అలాగే ఉంటాడా, లేక తను టెంప్టేషన్కి లోన్ అయిపోతాడా అన్నది రేపు లెసన్లో మనం చూద్దామే.